గురూజీ, అమలాపురం నుంచి ఉమా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం గారు. నమస్కారం అండి ఉమా గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు భారతి అండి. మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. అన్నయ్య గారి పేరు, నక్షత్రం చెప్పండి. నాగమల్లికార్జునుడు, నక్షత్రం ఉత్తరాభద్ర, 4వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం అసలు మీరు కాల్ కోసం. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. చాలా థ్యాంక్స్ అండి. మీతో మాట్లాడడం కూడా చాలా సంతోషం వేస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి మీ అన్నయ్య గురించి? మా అన్నయ్య అంటే మా ఆడబడుచు వాళ్ళ ఆయనండి. ఓకే, వాళ్ళపైన మీకు ఎందుకు అంత జాలి? అంతా చాలా కలిసి ఉంటామండి. చాలా మంచి ఫ్యామిలీ అండి మాది. నేను అంత జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీ కాదండి, జాబ్స్ వల్ల వేరే వేరేగా ఉంటున్నాం, కానీ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు అందరూ కలిసి చాలా బాగుంటామండి. ఎప్పుడు అలాగే ఉండండి తల్లి, అలా మీ ఖుషి అవుతుంది. అందుకే నాకు కూడా సంతోషం అవుతుంది మీతో మాట్లాడాలంటే. యాక్చువల్ గా మేము గుజరాత్ లో ఉంటామండి. మా మరిది వాళ్ళు గుజరాత్ లో ఉంటారు, మా ఆడబడుచు వాళ్ళు అమలాపురంలో ఉంటారు. ప్రతి ఫంక్షన్ కి ఇక్కడికి వస్తామండి. ప్రతి అకేషన్ కి ఇక్కడికి వచ్చి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మకర సంక్రాంతికి ఎప్పుడు వస్తారు? మకర సంక్రాంతికి మేము వచ్చేసామండి. మా హస్బెండ్ వాళ్ళు పండగకి వస్తారు. ఓకే ఓకే. అయితే ఆల్రెడీ సంబరాలు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉందండి. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సరే తల్లి, మీ అన్నయ్య గురించి ఏం తెలుసుకోవాలి చెప్పండి చాలు. మా అన్నయ్య గారు అసలు హైదరాబాద్ లో జాబ్ చేసేవారండి. హెట్రో ఫార్మాలో చేసేవారండి. అసలు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో. సరే. ఆయన కొంచెం జాబ్ లో ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదండి జాబ్ అసలు. ఇంకా అలా అని చెప్పేసి ఇంక ఊరు వచ్చేసి బిజినెస్ పెడదాం అని చెప్పి చాలా తిరిగారండి. 6 months అలా చూసి ఇంక మెడికల్ షాప్ మొన్న పెట్టారండి. ఒక 6 months అవుతుంది. ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టుకున్నారండి. పాపం కొంచెం అలా పెంచుకుంటా వస్తున్నారు. అసలు వాళ్ళ బిజినెస్ అది ఎలా ఉంటది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అని తెలుసుకుందాం అని చేసింది. దానివల్ల చాలా సఫర్ అయ్యారు పాపం. ఈ మధ్యనే మెడికల్ షాప్ అయి పెట్టుకున్నారు దేవుడి దయ వల్ల. అసలు వాళ్ళ ఫ్యూచర్ అది ఎలా ఉంటుంది అని. మీ అన్నయ్య జాతకం పంచమ స్థానం గురుస్థానం చూపిస్తుంది. పూర్వపుణ్యస్థానం అంటే పూర్వాజిత కర్మఫలం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని అర్థం. అంతే, వేరే ఇంకేం లేదు. ఏదైతే మెడికల్ స్టోర్ ఏదో పెట్టారని మీరే చెప్పారు, దాన్ని అలాగే కంటిన్యూ చేసుకోమని చెప్పండి.